గుడ్ మార్నింగ్. ఛత్రపతి శివాజీ, ఆత్మనిర్భర భారత్, ఆర్గానిక్ ఫార్మింగ్, వీర సవర్కర్, సెల్ఫ్ రిలయంట్ భారత్, రెన్యూబుల్ ఎనర్జీ, నేతాజీ, ఫ్లాగ్ పాయింట్ న్యూస్, శ్రీ విజయపురం. ఈ రోజున నేను మాట్లాడబోయే విషయం జియోగ్రఫీ, జెనోసైడ్, డెమోగ్రఫీ ఈ సబ్జెక్టు మీద మాట్లాడదలుచుకున్నాను. విషయంలోకి వెళ్ళే ముందు మీకు ఒక రామాయణంలో ఒక విషయాన్ని, ఒక సంఘటనని గుర్తు చేస్తున్నాను. రావణుడు సీతాదేవిని అపహరించుకుని వెళ్ళిపోతున్నప్పుడు జటాయువు అనే ఒక పక్షి అడ్డుపడడం జరిగింది. కాకపోతే రావణుడు శక్తివంతుడు. తన కత్తితో 2 రెక్కలు వింగ్స్ ఏదైతే ఉన్నాయో వింగ్స్ని కట్ చేయడం జరిగింది. అప్పుడు తర్వాత జరిగిన పరిణామం మీకు తెలుసు. సీతాన్వేషణలో శ్రీరామచంద్రుల వారు సీతమ్మవారిని వెతుకుతూ ఈ జటాయువు ఎక్కడైతే 2 రెక్కలు విరిగిపోయి రక్తపు మడుగులో ఉన్నదో అక్కడికి వెళ్ళి జటాయుని తన ఆప్యాయంగా తన చేత్తో నిమురుతూ ఏం జరిగింది అడిగితే అప్పటికి రాములు వారికి ఒక ఐడియా లేదు. సీతమ్మ వారు ఎక్కడికి వెళ్ళింది, ఎవరు తీసుకువెళ్ళారు. కాకపోతే అక్కడ జటాయువు రావణుడితో జరిగినటువంటి తన యొక్క ఘర్షణని తదనంతరం తన 2 రెక్కల్ని కత్తితో కోసివేయటం, ఈ విషయాలన్నీ తెలియచేస్తూ సీతమ్మ వారిని రావణాసురుడు తీసుకువెళ్ళిపోయాడు అని ఒక ఇన్ఫర్మేషన్ని ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానది లాస్ట్లో మీకు కంక్లూజన్ ఇవ్వదలుచుకున్నాను. ఈ జటాయువు తను 2 రెక్కలు విరిగిపోయినా ప్లస్ తను రక్తపు మడుగులు ఉన్నా సరే శ్రీరామచంద్రుల వారి ప్రభు కార్యము ఏదైతే ఉందో శ్రీరామచంద్రుల వారి సీతమ్మ వారి జాడ తెలియచేసి సీతమ్మ వారి జాడ తెలియచేయడం జరిగింది. దీని విషయాన్ని పక్కన పెట్టి ఇప్పుడు మీకు అందరికీ తెలుసున్న విషయమే, ప్రపంచంలో ఇటు యూరోప్ కంట్రీస్ ప్లస్ మిడిల్ ఈస్ట్లోనూ ఎన్నో యుద్ధ వాతావరణంలో ఉంది. ఈ వాతావరణం ఎటు వెళుతుందో, ఈ పరిస్థితులు ఎటువంటి పరిస్థితులకు దారితీస్తాయో ప్రపంచమంతా చాలా ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనికి ఎక్కడో ఒక చోట ముగింపు పలకాలి. విషయానికి వెళ్తే భారతదేశంలో ఎన్నో విదేశీ పరిపాలనలో మనం భరత జాతి ఈ విధంగా అణగదొక్కబడింది. ఇందులో కొన్ని పరిస్థితులు ఏమీ చేయలేని పరిస్థితులు, కొంతమంది జెనోసైడ్కి గురి, మతాలు మారడం, కొంతమంది అనాసక్తత, ఆర్థిక పరిస్థితులతోటి వేరే మతంలోకి మారడం జరిగింది. అంటే కొంతమంది ఇప్పుడున్న మైనారిటీస్ కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, మా ముస్లిం మతం 56 దేశాలు ఉన్నాయి, లేకపోతే మా క్రిస్టియన్ మతం 100కు పైగా దేశాలు ఉన్నాయి, ప్రపంచంలో అత్యంత జనాభా కలిగి ఉన్న ఫాలో అవుతున్న మతం మాది అనే ఒక ఆలోచనతోటి కొంతమంది ఇటు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ కొంతమంది ఇందులో ఈ మతాల్లో ఉన్నటువంటి కొంతమంది తమ అభిప్రాయాన్ని మీడియాలో వ్యక్తం చేయడం జరుగుతోంది. కాకపోతే ఇప్పుడున్న ప్రపంచ పరిస్థితుల్లో అటు రష్యా ఉక్రెయిన్ వార్లో మన దేశస్థులు, మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సక్సెస్ఫుల్గా వాళ్ళని తిరిగి క్షేమంగా ఇండియాకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో ఇది కాకుండా 2-3 సూడాన్లో, కాకపోతే కొన్ని దేశాల్లో ఘర్షణ వాతావరణం నెలకొన్నప్పుడు
మన భారతీయులు ఎవరైతే అక్కడ ఉద్యోగరీత్యా ఉపాధి రీత్యా అక్కడికి వెళ్ళారో వాళ్ళని సక్సెస్ఫుల్గా క్షేమంగా మన భారతదేశానికి తిరిగి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇది ఒక మన భారతదేశ ప్రభుత్వానికి ఒక చాలా బిగ్ ఛాలెంజ్. 1,00,00,000 మంది భారతీయులు అక్కడ ఉపాధి రీత్యా వెళ్ళడం జరిగింది. అక్కడ కొంతమంది సెటిల్ అవ్వడం జరిగింది. వీళ్ళందరినీ ఈ యుద్ధ వాతావరణం ఇదే కంటిన్యూ అయితే వీళ్ళని ఎవాక్యుయేట్ చేసి ఆ దేశాలని ఒప్పించి అక్కడ కొంత యుద్ధ వాతావరణాన్ని తగ్గించి మన ప్రజల్ని క్షేమంగా తిరిగి తీసుకువచ్చే ప్రయత్నంలో మన ప్రభుత్వాలు ఉన్నాయి. మన భారతదేశం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఉంది. ఇది తెలుసుకోకుండా కొంతమంది మన దేశంలో కొన్ని ధర్నాలు చేయడం ఇలా కొన్ని ఇది మన దేశం మన ఇతర దేశాలతోటి ఉన్నటువంటి సంబంధాలకి మన ప్రజలు ఎక్కడైతే మన వాళ్ళు ఎవరైతే విదేశాల్లో ఉపాధి కోసం ఉన్నారో ఇది మిడిల్ ఈస్ట్లో వాళ్ళందరినీ తిరిగి క్షేమంగా తీసుకురావడానికి ఇది ఎంతో ఇబ్బందికరంగా మారుతుంది. దయచేసి కొంతమంది ఇటువంటి ప్రొటెస్టులు మానుకోవాలి. అంటే నేను చెప్పేది ఇక్కడ మన దేశంలోనూ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఇవి అంటే ఇటు మణిపూర్ తీసుకున్న, ఇటు న్యూ ఫార్ములాస్ పేరు చెప్పి పంజాబ్లో ఈ ప్రొటెస్ట్ జరగడం, వీటి వెనుక కొంత ఈ హిందూ మతానికి ప్లస్ సిక్ మతానికి ఒక ఘర్షణ వాతావరణాన్ని 5 నేషన్స్ ద్వారా తీసుకురావడం జరిగింది. అక్కడ మన దేశం నుంచి కొన్ని తరాల ముందు ఈ 5 నేషన్స్లో నివసిస్తున్నటువంటి అక్కడ స్థిరపడినటువంటి కొంతమంది సిక్కు సోదరులు అక్కడ స్థిరపడడం జరిగింది. అక్కడ రాజకీయంగా కూడా వీళ్ళకి ఒక స్థానం ఉంది, ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. కాకపోతే మన దేశంలో సిక్ మతస్థులు ఆలోచించాలి. ఈ రోజున ఇదే విధంగా ఇటు మిడిల్ ఈస్ట్లో కానీ ఇట్లు యూరోప్ కంట్రీస్లో జరిగినటువంటి యుద్ధాల వాతావరణంలో మన దేశ ప్రజల్ని, మన దేశంలో ఉన్నటువంటి మన తరాలని ఉపాధి రీత్యా వెళ్ళిన కొన్ని తరాల అక్కడ సెటిల్ అయిన వాళ్ళు తిరిగి మన దేశానికి సురక్షితంగా తీసుకురావడానికి మన ప్రభుత్వం ప్రయత్నం చేసిన ఇదే వాతావరణం ఇటు కెనడాలో కానీ లేకపోతే వేరే దేశాలు 5 నేషన్స్లో కొంతమంది ఈ సిక్కు మతం ఖలిస్తానీ అని మాట్లాడడం జరుగుతోంది. ఇటువంటి యుద్ధ వాతావరణం ఆ దేశాల్లో ఏర్పడినప్పుడు తిరిగి వీళ్ళు ఎక్కడికి పెడతారు? అదేవిధంగా మన దేశంలో కొంతమంది ఖలిస్తానీవాదులు ఉన్నారు. వీళ్ళు మీకు ఇక్కడ సమస్య వస్తే రేపొద్దున ఎక్కడికి వెళతారు? ఇది ఆలోచించుకోవాలి మీరు. అదే కాకుండా ఇక్కడ కొంతమంది ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ మాట్లాడుతూ ఉంటారు, మీరు భారతీయులుగా ఉండి మీ ఫాదర్స్ గ్రాండ్ ఫాదర్స్ కొంతమంది మీరు హిందువులుగా ఉండి ఈ రోజున వేరే మతంలోకి వెళ్ళారు, మీకు ఏదైనా సమస్య వస్తే మీరు ఎక్కడికి వెళ్తారు? ఏ దేశం మిమ్మల్ని ఆదరిస్తుంది? మీరు ఆలోచించుకోవాలి. అంటే నేను ఈ విషయాన్ని మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే కొంతమంది క్రిస్టియన్ సోదరులు వాళ్ళ ఆరాధ్య దైవమైనటువంటి యేసుక్రీస్తు రక్తం చిందించాడు అని మాట్లాడుతుంటారు చాలా ఎమోషన్గా. కరెక్టే, ఆయన ఎక్కడ పుట్టాడు, ఎవరి కోసం రక్తం చిందించాడు? అదేవిధంగా అదే మతాన్ని ఫాలో అయ్యేటటువంటి ఇంగ్లాండ్ బ్రిటిషర్స్ మన దేశాన్ని 200-300 సంవత్సరాలు పరిపాలన చేయడం జరిగింది. ఇక్కడ మన స్వతంత్ర పోరాటం చేస్తున్నటువంటి స్వతంత్ర వీరులు ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ రక్తం చూడడం జరిగింది. ఇటు ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు, నేతాజీ కావచ్చు, ఇటు వీర సావర్కర్ కావచ్చు, ఎంతోమంది భగత్ సింగ్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ రక్తాన్ని చిందించడం జరిగింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ క్లియర్గా ఒక మాట చెప్పి, నువ్వు రక్తాన్ని ఇస్తే నేను నీకు స్వాతంత్ర్యాన్ని తీసుకొస్తాను. ఇటువంటి ఒక
మీరు క్రిస్టియన్కి నేను చెప్పేది, మీరు ఒక మతంలో మీ ఆరాధ్య దైవమైనటువంటి రక్తం చిందించాడు అని మీరు చర్చిల్లో ప్రార్థనలు చేస్తున్నారు. ఎవరి కోసం? మిడిల్ ఈస్ట్లో పుట్టిన ఒక వ్యక్తి ఆరాధ్య దైవంగా చేసుకుని మీరు ఈవేళ పూజ చేస్తున్నారు. ఎవరి కోసం? మరి మన దేశంలో పుట్టి అదే మతాన్ని ఫాలో అవుతున్న బ్రిటిష్ పరిపాలనలో మన దేశం స్వాతంత్ర్యం కోసం మనం పోరాటం చేస్తున్నప్పుడు ఎంతోమంది స్వాతంత్ర పోరాట యోధులు రక్తం చిందించడం జరిగింది. ఇప్పుడు చెప్పండి మీరు, వీళ్ళు మన దేశంలో పుట్టారు, మన దేశం కోసం రక్తం చిందించారు. వీళ్ళు మనకు ఆరాధ్యదేమా, లేకపోతే అటు వేరే దేశాల నుంచి వచ్చినటువంటి ఈ మతం యొక్క దేవుడిగా మీరు ఆరాధ్యదైవంగా పూజిస్తున్నారో ఈయన యొక్క గొప్పతనమా? మీరు ఆలోచన ఈ రోజున మీరు క్షేమంగా ఇలా మాట్లాడగలుగుతున్నారంటే దానికి కారణం మన స్వాతంత్ర పోరాటంలో మన ఎంతోమంది త్యాగాల ఫలితం. ఇది ఆలోచించుకోవాలి. ఇక్కడ నేను ఒక జటాయు గురించి నేను మాట్లాడడం జరిగింది. ఈ జటాయువు యొక్క చిహ్నాలు ఆంధ్రప్రదేశ్లో లేపాక్షి మందిరంలో ఉన్నాయి. గౌరవ ప్రధానమంత్రి 2024 ఎలక్షన్స్లో ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ ఈయన ఇచ్చిన ఒక సందేశం ప్రజలకి, నేను ఏదైతే విదేశీ పరిపాలన తరువాత మన దేశంలో రాజకీయ అస్థిరత, ఆర్థిక సమస్యలు సృష్టించి ఈ దేశాన్ని ఇప్పటికీ కొంతమంది అంతర్జాతీయ ఆర్థిక శక్తులు తమ గుప్పిట్లో పెట్టుకుని నడిపించడం జరుగుతోంది. దీన్ని నుంచి బయటికి తీసుకొచ్చి, అంటే ఎకనామిక్ ఫ్రీడమ్ బయటికి తీసుకువచ్చి, నేను భారతదేశాన్ని ఒక సంకల్పంతో ముందుకు వెళుతున్నాను. భారతదేశాన్ని వికసిత్ భారత్, ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, అత్యంత సంపన్న దేశంగా తీర్చిదిద్దే దృఢ సంకల్పంతో నేను ముందుకు వెళుతున్నాను. ఇందులో ఇటు రైట్ వింగ్ కానీ లెఫ్ట్ వింగ్ కానీ, అంటే ఇక్కడ జటాయువు 2 రెక్కలు, రావణాసురుడు సీతాదేవిని అపహరించి 2 రెక్కల్ని విరిచివేయడం జరిగింది. ఇటు రైట్ వింగ్ అంటే మీరు డెమోక్రసీలో మీరు ఏమైనా మాట్లాడతారు, ఏమైనా మాట్లాడే హక్కు ఉంది. మీరు ఇది ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడవచ్చు, లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడవచ్చు. అంటే ఎవరి అభిప్రాయం వాళ్ళు తెలియచేసే అధికారం మీకు ఉంది. ఈ అంబేద్కర్ రాజ్యాంగం మీకు కల్పించింది. ఈ 2 రెక్కలు తెగిపోయినా సరే నేను ఈ వికసిత్ భారత్ వైపు అడుగులు వేస్తాను అని ఒక సందేశం ఇవ్వడం కోసం ఇక్కడి నుంచి ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్స్ అయిన తర్వాత భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద, అంటే అప్పుడు రావణాసురుడు సీతమ్మ వారిని తీసుకువెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక 10 ఇయర్స్లో ఎంతో ఈ ఆర్థిక వ్యవస్థల్లో ఎన్నో మార్పులు తీసుకువచ్చి మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా 12వ స్థానం నుంచి 4వ స్థానంలో వచ్చింది. 3వ స్థానం మనం చేజింగ్లో ఉన్నాం, 3వ స్థానాన్ని చేరుకోబోతున్నాం త్వరలో. 2027 to 30 మధ్యలో దీన్ని రీచ్ అవ్వడానికి అవకాశం ఉందని కొంతమంది నిపుణులు తెలియచేస్తున్నారు. ఇప్పుడు 2024 ఎలక్షన్ తర్వాత మన ఆర్థిక వ్యవస్థ మీద, మన దేశం మీద ఎంత ఒత్తిడి పెరిగిందో మీకు అందరికీ తెలుసున్న విషయమే. అంటే అమెరికా లాంటి దేశాలు టారిఫ్స్ అని ఇట్లాంటివి కొన్ని మన దేశం మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. మేము చెప్పినట్లు చేయాలి అనే ఉద్దేశంతో ఒక సుప్రీమసీ చూపించడం జరుగుతోంది. కానీ మనం ఇవన్నీ దాటుకుని మనం వికసిత్ భారత్ వైపు అడుగులు వేస్తున్నాము. అంటే నేను ఇక్కడ రైట్ వింగ్ వల్ల మన దేశానికి వచ్చిన నష్టం ఏమిటి అంటే, నేను కొన్ని 10 సంవత్సరాలు ఫస్ట్ మోదీ 1.0, 2.0లో కొన్ని సంచలనాత్మక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ జిఎస్టీ అని, డిమానిటైజేషన్ అని, ప్లస్
ఇటు అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 అని, ట్రిపుల్ తలాక్ అని, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని, ఇట్లాంటి కొన్ని కొత్త చట్టాలు, ఉమెన్స్కి పార్లమెంట్లో రిజర్వేషన్స్ అని, 33% రిజర్వేషన్స్ అని, న్యాయ సంహిత అని కొత్త చట్టాలు తీసుకురావడం జరిగింది. అంటే ఈ సీక్వెన్స్లో మనకి ఇది ఒక దేశానికి మంచి జరుగుతుంది ఈ నిర్ణయాలన్నీ అని ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వెళుతోంది. కాకపోతే ఇది ఒక రైట్ వింగు, కాకపోతే ఇక్కడ లెఫ్ట్ వింగు అంటే మీరు ఈ మధ్యకాలంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాఘవ్ చడ్డా స్పీచ్ మీరు వినే ఉంటారు. ఈయన మాట్లాడిన విధాలు అంటే మన జిఎస్టీ వల్ల మన దేశానికి ఎటువంటి మంచి జరిగింది అని నేను గతంలో వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు అదే జిఎస్టీ మీద నెగిటివ్ ఇంప్రెషన్, కొన్ని ఎమోషన్స్ జోడించి ఇతను తెలివిగా మన దేశ ప్రజల్ని ఈ జిఎస్టీ అనేది ప్రజల్ని ఒక ట్యాక్సుల రూపంతో పీడించడము అనే అర్థం వచ్చేలాగా ఒక నెగిటివ్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇందులో ట్రాన్స్పరెన్సీ రావడం జరిగింది జిఎస్టీ అని. లేకపోతే ఇప్పుడు ఈ జిఎస్టీ కలెక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇందులో 70-80% అవినీతి అధికారులు, అవినీతి వ్యాపారస్తులు, వీళ్ళు అవినీతి చేసే వాళ్ళ కొన్ని మాఫియా చేతుల్లోకి వెళ్ళిపోతూ ఉండే ఈ డబ్బులన్నీ ఇప్పుడు జిఎస్టీ తీసుకురావడం వల్ల ట్రాన్స్పరెన్సీ వచ్చి ప్రతి రూపాయి కూడా గవర్నమెంట్ ప్రభుత్వ ఖజానాకి చేరుతుంది. ఈ డబ్బులతోటే మనం అభివృద్ధి కార్యక్రమాలని ముందుకు తీసుకువెళుతున్నాము. ఏదైనా అభివృద్ధి అనేది కొంత ట్యాక్స్లు వసూలు చేయడం వల్ల ట్యాక్సేషన్ ద్వారా సాధ్యమవుతుంది. ఇదన్నీ ప్రజలు తెలుసుకోవాలి. ఇటు డిమానిటైజేషన్ గురించి కూడా నేను మాట్లాడడం జరిగింది. డిమానిటైజేషన్ వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద కొన్ని విదేశీ కుట్రలు పని ఒక ఫేక్ కరెన్సీని తీసుకువచ్చి మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతినేలాగా పాకిస్తాన్ ద్వారా ప్రయత్నం జరిగింది. దీన్ని కంట్రోల్ చేయడానికి డిమానిటైజేషన్ చేయడం జరిగింది. తర్వాత మన బ్యాంకింగ్ వ్యవస్థను కూడా ముందుకు తీసుకువెళ్ళడానికి బ్యాంకులో మనీ ఫ్లో తగ్గిపోయింది. ఇటు పబ్లిక్లో ఎవరు పడితే వాళ్ళ ఇళ్లలో దాచుకుని అవినీతి సొమ్ముని మనీ ఫ్లో తగ్గిపోవడం జరిగింది. ఈ డిమానిటైజేషన్ తీసుకురావడం వల్ల ప్రతి వాళ్ళు ఇంట్లో పెట్టుకునే డబ్బును తీసుకుని వెళ్ళి ఏదోలాగా దాన్ని బ్యాంకులో వేయటం జరిగింది. దీనివల్ల బ్యాంకులో మనీ ఫ్లో తగ్గింది. తర్వాత మనకి డిజిటల్ రెవల్యూషన్ వచ్చింది, డిజిటల్ ట్రాన్సాక్షన్ వచ్చిన తర్వాత ఇది కొంచెం బ్యాంకింగ్ రంగం ఎదరికి వెళ్ళడం జరిగింది. ఇవన్నీ మీకు తెలిసిన విషయమే. ఆర్టికల్ 370 అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 దీని గురించి కూడా మీకు తెలుసు. దీనివల్ల కాశ్మీర్లో ఉన్నటువంటి ఈ వేర్పాటువాదులు వీళ్ళందరూ తగ్గడం జరిగింది. ఇవన్నీ కొన్ని ఇప్పుడు అయితే కాశ్మీర్ చాలా శాంతి వాతావరణంలో ఉంది. ఇవన్నీ మీరు ప్రజలు ఇవన్నీ తెలుసుకోవాలి. ఇక్కడ లెఫ్ట్ వింగ్ అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మైనారిటీలకి నేను ముఖ్యంగా తెలియచేయ విషయం, మీరు మీ యొక్క మతాన్ని ఫాలో అవటానికి లేకపోతే మీ ప్రార్థనలు చేసుకోవడానికి ఈ దేశ ప్రజలకి ఎటువంటి అభ్యంతరం లేదు. కాకపోతే ఈ మతం అడ్డం పెట్టుకుని మన దేశంలో విదేశీ శక్తులతో కలిసి మన దేశంలో మన ఆర్థిక వ్యవస్థ మీద, మన రాజకీయ వ్యవస్థ మీద దాడులు చేయడానికి మాత్రం భారత హిందువులు దాడులు చేస్తే మాత్రం హిందువులు చూస్తూ ఊరుకోరు. ఈ విషయం తెలుసుకోవాలి. ఇప్పుడున్న ఇటు మిడిల్ ఈస్ట్ కానీ యూరప్ కంట్రీస్లో కానీ జరుగుతున్న యుద్ధాలకి కారణం చాలామంది నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనికి ముఖ్య కారణం నా అభిప్రాయం జియోగ్రఫికల్ జెనోసైడ్ జరిగింది. తర్వాత మత మార్పిడులు జరిగినాయి. మత మార్పిడుల తర్వాత కొన్ని అంతర్జాతీయ ఆర్థిక శక్తులు ఈ మతాన్ని అడ్డం పెట్టుకుని ఆయా దేశ నాయకుల్ని బెదిరించడం జరుగుతుంది. ఓటు బ్యాంక్ గురించి ఈ వచ్చే ఎలక్షన్స్లో మాకు వీళ్ళు ఓటు వేయరేమో అని చెప్పేసి ఆ యొక్క మతాలని ఏదైతే ఉన్నాయో వాళ్ళని లేదా కులాలని అడ్డం పెట్టుకుని ఈ అంతర్జాతీయ శక్తులు
వివిధ దేశాల్లో ప్రభుత్వంలో ప్రజల్లో అన్రెస్ట్ క్రియేట్ చేసి ప్రభుత్వ వ్యతిరేకత తీసుకొచ్చి ఆర్థిక వ్యవస్థని ముందుకు వెళ్లకుండా ఆమ్, వేరే ప్రభుత్వాలు రావడానికి కారణమవుతుంది. ఇటు ఏదైనా ఒక ఐడియాలజీ ఉన్న ప్రభుత్వం దీర్ఘకాలము సుస్థిరమైన ప్రభుత్వం సుస్థిరమైన పాలన అందించడానికి దీర్ఘకాలం పనిచేయాలి. దీనికి ప్రజల సహకారం కావాలి. 2047 నరేంద్ర మోదీ గారి సంకల్పం ఏదైతే ఉందో వికసిత్ భారత్, దీని సంకల్పానికి వచ్చే ప్రభుత్వం మీరు కొంతమంది అభిప్రాయ భేదాలు ఉంటాయి. నాకు ఈ పార్టీ వద్దు లేదా మోదీ గారు వద్దు అని. వీళ్ళు వేరే పార్టీని ఎన్నుకున్నప్పుడు వాళ్ళ యొక్క ఐడియాలజీ మారిపోతుంది. మన సంకల్పం ఏదైతే ఉందో ఒక 2047 వికసిత్ భారత్, దీన్ని మనం చేరుకోలేము. దయచేసి ఇటు మైనారిటీలు మైనారిటీలకు నేను ముఖ్యంగా మీకు తెలియచేస్తున్న విషయం ఎందుకంటే అంటే మీ వల్ల ఈ దేశంలో అంతర్గతంగా కొన్ని సమస్యలు వస్తున్నాయి. కొంతమంది విదేశీ శక్తులతో కలిపి మీ చేత ఇటువంటి అల్లర్లు దేశంలో సృష్టించడానికి ప్రయత్నం జరుగుతోంది. ఇటు మోదీ ప్రభుత్వం ఏదైతే ఉందో చాలా స్ట్రాంగ్గా ఉంది. దీన్ని అస్థిరపరచడానికి మోదీ మీద ఎన్నో రకాల ప్రెజర్ ఈ ప్రెజర్ని తట్టుకుని మనం మన సంకల్పం ఏదైతే ఉందో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగటానికి ప్రజల సహకారం కావాలి. ఇటు మీరు మణిపూర్ సంఘటన జరిగింది. దీనికోసం కొంతమంది క్రైస్తవ సోదరులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం జరిగింది. మీరు అర్థం చేసుకోవాలి, ఇటు ఒక మతాన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది విదేశీ శక్తులు ఇక్కడ కొంతమందిని ప్రేరేపించి అల్లర్లు సృష్టించి ఈ విధమైన ఒక అన్రెస్ట్ని క్రియేట్ చేసి ఒక వైలెన్స్ని తీసుకువచ్చి ఒక అమాయకులైనటువంటి ట్రైబల్ జాతుల మధ్య మతాల్ని తీసుకువచ్చి వీళ్ళని ఘర్షణ వాతావరణం సృష్టించి ఎంతో అక్కడ ఒక భయంకరమైన పరిస్థితులు తీసుకురావడం. దీన్ని సక్సెస్ఫుల్గా భారతదేశ ప్రభుత్వము అమిత్ షా గారు, హోమ్ మినిస్టర్ ప్లస్ వీళ్ళందరూ దీన్ని సక్సెస్ఫుల్గా ఒక శాంతియుత వాతావరణం అక్కడ తీసుకురావడం జరిగింది. దీని వెనుక ఉన్న కుట్రలు కూడా మనం తెలుసుకోవాలి. ఈ దేశంలో ముఖ్యంగా ఈ అశాంతి వాతావరణం ఏర్పడటానికి కారణం ఈ మత ఘర్షణలే. ఈ మత ఘర్షణలకు మూల కారణం కొంతమంది ఇక్కడ ఉన్న మైనారిటీని కొంతమంది విదేశీ శక్తులు, అంతర్జాతీయ ఆర్థిక శక్తులు గుప్పెట్లో పెట్టుకుని ఇక్కడ మనల్ని వేర్పాటువాదాన్ని సృష్టించి ఈ దేశంలో ఈ ప్రభుత్వం మీద కొన్ని రాజకీయ నాయకులు కొంతమంది మీడియా ద్వారా కొన్ని కల్పిత కథల్ని తీసుకువచ్చి మన ప్రభుత్వాన్ని, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే మీకు ఒక చర్చిలోనో లేకపోతే ఒక మసీదులోనో మీకు ఇటువంటి కొంతమంది వ్యక్తులు ప్రవేశించి మీ విషపు బీజాల్ని మీ మైండ్లో నాటడం జరుగుతోంది. ఇది ప్రజలు తెలుసుకోవాలి. మీకు స్వతంత్రంగా ఈ దేశంలో జీవించే హక్కు ఉంది. ఆ హక్కుని మీరు ఒక మంచి ఉద్దేశంతో ఒక పాజిటివ్గా దీన్ని దేశం కోసం ఇక్కడ మీకు ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఇక్కడ ఒక డిఫెన్స్ ఆఫీసర్ ఖురేషి ప్లస్ వ్యోమికా సింగ్ వీళ్ళిద్దరూ బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. వాళ్ళంతా ఎమోషనల్గా కమిట్మెంట్గా వీళ్ళు మైనారిటీకి చెందిన వ్యక్తులే. కాకపోతే ఇంత అంటే దేశం కోసం ఏ విధంగా మనం మైనారిటీలుగా మనం ఈ దేశంతో కలిసి పనిచేయాలి. కొంతమంది అంటారు మాకు ఇది అన్టచబిలిటీ ఉంది, అస్పృశ్యత, ఇందు గురించి మేము కొంచెం మతం మారిపోయాము అని ఓకే, మీరు మతం మారిపోయారు. కాకపోతే మీరు ఎంతమంది ఉన్నారో మీరు ఇప్పుడు 100 కోట్ల మంది హిందువులకి దూరంగా జరిగిపోతున్నారు. అంటే మీరు అస్పృశ్యత ఉంది అని మీరు ఈ మతం విడిచి వెళ్ళిపోయారో అదే అస్పృశ్యతని ఈవేళ హిందూ మతం మీద చూపిస్తున్నారు. మీరు ఒక భారతీయులుగా కలిసి ముందుకు వెళ్ళడానికి మీకు ఇదే సేమ్ మీరు ఏదైతే అస్పృశ్యతను వదిలి
అది కోసం మీరు మతాన్ని వదిలి వెళ్ళిపోయారు. అదే అస్పృశ్యత మీరు హిందూ మతం మీద చూపిస్తున్నారు ఈవేళ. అంటే ఎక్కడో మాకు 100 దేశాలు మా క్రిస్టియన్ కంట్రీస్ ఉన్నాయి. లేకపోతే 4 ప్రపంచంలో అత్యధిక జనాభా మా మతాన్ని ఫాలో అవుతున్నారు. కాకపోతే మీకు ఏదైనా సమస్య వస్తే ఇప్పుడున్న యుద్ధ వాతావరణంలో విదేశాల్లో మన భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తులకి ఏదైనా సమస్య వస్తే మన మాతృభూమికి క్షేమంగా తీసుకురావడం జరుగుతుంది. ఒక భారతీయులుగా మీరు మతం మార్చుకుని మీరు మీ యొక్క ఈ మైండ్ సెట్ని ఏదైతే కలోనియల్ మైండ్ సెట్ ఏదైతే ఉందో దీన్ని మార్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నాను. మీరు ఏ దేశానికి వెళ్తారు? ఈ దేశంలో మీకు సమస్య వస్తే మీరు ఏ దేశం మిమ్మల్ని ఆదరిస్తుంది? ఒక భారతీయ మూలాలున్న మీరు ఏ దేశానికి వెళతారు? ఇది ఆలోచించుకోవాలి. ఆలోచించుకుని కలిసి రండి. నరేంద్ర మోదీ గారి దృఢ సంకల్పంతో వికసిత్ భారత్ వైపు అడుగులు వేస్తున్నారు. దీనికోసం కులాలకి మతాలకి అతీతంగా మీరందరూ కలిసికట్టుగా రావాలి. ఎటువంటి యుద్ధ వాతావరణం ఎటువంటి అయినా మన దేశాన్ని మన దేశ ఆర్థిక వ్యవస్థని ఏమీ చేయలేరు. మనం కలిసికట్టుగా ఉన్నంతసేపు ఇది ముఖ్యంగా మైనారిటీలు తెలుసుకోవాలి. ఇంత స్ట్రాంగ్గా నేను ఎందుకు చెప్తున్నానంటే మన దేశంలో చాలా సమస్యలకి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది ఈ మైనారిటీల కొంతమంది మైనారిటీల వల్ల జరుగుతుంది. హిందూ మతం ఎంతో శాంతియుతంగా చాలా పేషెన్స్గా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇటువంటి అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఈ ఆర్ఎస్ఎస్ గురించి కొంతమంది వ్యతిరేక అభిప్రాయాలు తెలియజేస్తూ మాట్లాడుతుంటారు. అంటే వీళ్ళ యొక్క సంకల్పం వ్యక్తి నిర్మాణం జరగాలి, వ్యక్తి నిర్మాణం నుంచి సమాజ నిర్మాణం జరగాలి, సమాజ నిర్మాణం నుంచి దేశ నిర్మాణం జరగాలి, దేశ నిర్మాణం జరగాలి అంటే వ్యక్తి నిర్మాణం జరగాలి. అంటే ఒక వ్యక్తి చుట్టూ సమాజం ఉండాలా, సమాజం చుట్టూ వ్యక్తి ఉండాలి. అంటే మీకు రామాయణం తీసుకుంటే హనుమంతుడిలా దైవభక్తి ఉండాలి, నాయకుడి కోసం పనిచేయాలి. అదేవిధంగా శ్రీరాముడిలా ప్రజల కోసం పనిచేయాలి. అంటే ఒక వ్యక్తి సమాజం కోసం సమాజంలో బతకాలా, లేదంటే ఒక వ్యక్తి సమాజం కోసం బతకాలా, సమాజంలో ఒక వ్యక్తిగా బతకాలంటే మనం ఈ సమాజాన్ని ముందుకు నడిపించడానికి ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడు ఈ ప్రజల్లోంచే రావాలి. ఆ నాయకుడు నిస్వార్థంగా ప్రజల కోసం సేవ చేయాలి. ఇది ఆర్ఎస్ఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇటువంటి మంచి ఉద్దేశం ఉన్న మూలాల నుంచి వచ్చినటువంటి గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక దృఢ సంకల్పంతో నరేంద్ర మోదీ గారి మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా సరే ఆయన ఒక జాతకం బౌన్స్ బ్యాక్, ఒక రబ్బర్ బాల్లా బౌన్స్ బ్యాక్ అవుతుంది. అంటే కొన్ని ఉదాహరణలు మీరు ఏదో గుజరాత్లో ఏదో గోడ్రా అల్లర్లు జరిగినాయి, అయినా సరే ఆయన అత్యధిక మెజారిటీతో అక్కడ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవడం జరిగింది. ఇలా ఎన్నో సంఘటనలు ఇటువంటి రీసెంట్గా కొన్ని సంఘటనలు అన్నీ డీప్గా వెళ్ళను, లెందీ అయిపోతుంది. మీరు అర్థం చేసుకోవాలి ప్రజలు. ఇక్కడ కూర్చున్న భారతదేశ ప్రధానిగా కూర్చున్నటువంటి నాయకుడు ఒక దృఢ సంకల్పంతో వెళ్తుంది. 140 కోట్ల మంది దృఢ సంకల్పం ఏదైతే ఉందో ఆ దృఢ సంకల్పాన్ని తన దృఢ సంకల్పంగా తీసుకుని వికసిత్ భారత్ వైపు అడుగులు వేస్తున్నారు. దీనికోసం ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా సహకరించాలి. ఇది ఈ రోజున నేను తెలియజేయాలనుకుంటున్న విషయం. భారత్ మాతాకి జై హింద్.